నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని, రాహుల్ గాంధీకి అక్కలుంటే రేవంత్ రెడ్డిని తక్షణమే సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య మాదిరిగానే రేవంత్ ను కూడా తప్పించారని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పోవటం ఖాయమని హితవు పలికారు. నిజామాబాద్ లో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ అరవింద్. ఇంతకుముందు చెప్పినట్టు చెప్తున్నా, ఏమైనా చేస్తాం. ఆకాశం భూమి మధ్య అభినందించుకుందాం గట్టిగా. ద్వారా తెలంగాణ భవిష్యత్తుతోటి అంధకారంలోకి నెట్టడానికి ఫుట్బాల్ ఆడుతున్నారు వీళ్ళందరి జీవితాలతోటి. రేవంత్కి ఒక్క నిమిషము ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు. రాహుల్ గాంధీకి అక్కలు ఉంటే, రాహుల్ గాంధీకి అక్కలు అన్నది ఉంటే అది చాలా మంది 140 కోట్లల్లో 120 కోట్లకు డౌటే అది ఉన్నదా లేదా అని. అక్కలు అన్నది ఉంటే ఈ పొట్టోని తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఇంకా సిద్ధరామయ్యనే చేసిన అంత పెద్ద నాయకుడిని అంత పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచుతున్నాడు, ప్రభుత్వాన్ని నట్టేట ముంచుతున్నాడు, తెలంగాణ ప్రజల్ని అంధకారంలోకి దోస్తున్నాడు. ఇటువంటి మనిషిని మీరు ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే మీకు మీ పార్టీ అతపాతాలోకానికి పోతుంది. కొన్ని దశాబ్దాలు మళ్ళీ పైకి రాదు. రాహుల్ గాంధీ మేలుకో, నీకు అక్కలు ఉంటే ఈ పొట్టుని తక్షణమే బర్తరఫ్ చేయి. నువ్వు చేసిన వాగ్దానం అశోక్ నగర్లా సిటీ సెంట్రల్ లైబ్రరీలో రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేయండి.